నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంట్లో ఈరోజు పరీక్షల లీకులకు మీకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టం మీద చర్చ జరుగుతున్నది. అటు అధికార విపక్షాల మధ్య విమర్శలతో పాటు బిల్లులో కీలకంగా నేరాలకు పాల్పడ్డ వాళ్ళకి, మాల్ ప్రాక్టీసెస్కి, అన్ఫెయిర్ మీన్స్కి పాల్పడ్డ వాళ్ళకి భారీగా శిక్షలు, జరిమానాలు విధిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. అయితే ప్రధాని ఇప్పటిదాకా దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అలాగే విద్యార్థుల మీద దాడికి సంబంధించి కీలకంగా హోంమంత్రి సభలో సమాధానం చెప్పాలి. ఎవరు ఆదేశించారు AK-47 అలాగే పెల్లెట్స్ వాడమని ఎవరు ఆదేశించారని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రధాని క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ మీద కూడా కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ్ గొగోయ్ గారు మాట్లాడారు. అలాగే అధికార పక్షం నుంచి బాన్సు సురాజ్ మాట్లాడారు. ప్రధాని ఇన్స్టా రీల్స్ మీద పెట్టిన శ్రద్ధ పరీక్షల లీకులు కాకుండా చూసేదాని మీద పెట్టలేదని చెప్పి విమర్శలు వస్తున్నాయి. ఏం జరగబోతుంది అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకంగా చర్చని చెప్పడం. చర్చలో మనతో పాటు నిఖిల్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే కాకు ఉమావల్లి యాదవ్ గారు వైసీపీ నాయకురాలు, వారు కూడా మనతో ఉన్నారు. అలాగే పూడి తిరుపతిరావు గారు బీజేపీ నాయకులు కూడా కొంత జాయిన్ అవుతున్నారు. ముందుగా వెంకట్ నాయక్ గారు నమస్కారం. వెంకట్ గారు చెప్పండి, ఒక బిల్ అయితే సభలో ప్రవేశపెట్టారు, దాని మీద చర్చ జరగాలి, పరీక్షలు మళ్ళీ లీక్ కాకుండా చూడటం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్తూ ఉన్నారు. మరొక వైపు కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన కేసులు తీసేయలేదన్నది ఒకటైతే, రెండు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళ మీద, ఎవరైతే వాళ్ళకి ఆహారం నీళ్లు అందించారో వాళ్ళని పోలీసులు వేధిస్తూ ఉన్నారు. మీకు ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎవరు ఫండ్ చేశారని చెప్పి కిడ్నాప్ చేసుకెళ్లారని ఒక సాధారణ ఢిల్లీ పౌరుడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి కాంగ్రెస్ దీని లోటుపాట్ల మీద చర్చకి వెళ్తుందా, లేకపోతే హోంమంత్రి సమాధానం చెప్పాలి, ప్రధాని క్షమాపణ చెప్పాలి, దానికే కట్టుబడి ఉంటారా? సార్, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. సార్, కింద పట్ట పై చేయి నాదే అన్నట్టు ఈ రోజు వ్యవస్థలో ఉన్న లోపాలకి బాధ్యత తీసుకొని రాజీనామా చేయమని అంటే, దేశద్రోహ శక్తుల చేతిలో దేశం ఎక్కడ పోతుందని చెప్పి రాజీనామా చేస్తున్నా అని చెప్పి దాని ప్రగల్భాలు పలికి దాన్ని రాంగ్ వేలో తీసుకెళ్తుంది ఎవరైనా చెప్పి మనందరికి తెలిసిన వ్యవహారమే. ఇక దాన్ని ఇక రాజకీయ రంగును పెద్దగా పులవాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి సార్, మొత్తం అది కాంగ్రెస్ పార్టీగా ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాతో పాటు విద్యార్థుల మీద కేసులను ఉపసంహరించుకోవాలి. అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పే ప్రయత్నము చేసినాం. అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిరు, కానీ ఆయన ప్లేస్ లో ఎవరైతే పెద్ద మనిషి విద్యాశాఖ మంత్రిగా వచ్చారో వారి రాజకీయ నేపథ్యము, వారి చరిత్ర, వారి వ్యవహారం అదంతా ఇది రాహుల్ గాంధీ గారు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసిరు. సో ముళ్ళును తొలగించి కత్తిని పెట్టుకున్నట్టుంది వ్యవహారం, ఆ ధోరణిలో ఉంది. దాని ఇంకా మళ్ళీ లోతుగా వేరే విషయాలు చర్చిద్దాం. మేమేమంటున్నాం సైడ్ ఒకటి ఏమడుగుతున్నాం అంటే సార్, ఢిల్లీ పోలీసింగ్ అనేది దాని ల్యాండ్ ఆర్డర్ కేంద్రం చేతి కిందికి వస్తుంది, అది స్టేట్ ల్యాండ్ ఆర్డర్ కిందికి రాదు. అంటే అమిత్ షా గారి చేతిలో ఉండే వ్యవహారం. గడ్డాల మీసాలు ఉన్నోళ్ళు, ఏది ల్యాండ్ ఆర్డర్ డిసిప్లిన్ ఉన్నోళ్ళు లేనోళ్ళు, పోలీసింగ్ డిసిప్లిన్ లేనోళ్ళు సివిల్ డ్రెస్ల మీద మాస్కులు వేసుకొని విద్యార్థులకు నిర్దాక్షిణ్యంగా అర్ధరహితంగా ఎట్లా పడితే ఎట్లా కొట్టారు, వాళ్ళు ఎవరని చెప్పి ఫస్ట్ మేము అడిగినాం. దానికి వాళ్ళు జవాబు చెప్పకపోగా వాళ్ళు ఏమన్నారు, సోనం వాంగ్చు గారు దీక్ష విరమించే రోజున వాళ్ళు చదివి మరీ వినిపించారు. JP నడ్డా గారు అదే విధంగా జితేంద్ర సింగ్ గారు వాళ్ళు చదివి వినిపించారు. ఏమని వినిపించారు, ఈ రెండు విషయాలను మేము కట్టుబడి ఉంటాం, విద్యార్థుల మీద పెట్టిన కేసులను మేము ఉపసంహరించుకుంటాం, అదే విధంగా రేపు రాబోయే భవిష్యత్తు రోజుల్లో ఇటువంటి మిస్టేక్ చేయకుండా చేస్తామని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా వ్యవహారాన్ని ప్రస్తావించకుండానే నెక్స్ట్ రోజు ఏది రాజీనామా చేసి, అంటే ఎక్కడా మేము ఓడిపోలేదు, విద్యార్థుల పట్ల మాకు చిత్తశుద్ధి లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అన్న వ్యవహారాన్ని బీజేపీ పార్టీ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది సార్. సార్, ఇక్కడ మీరు చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ గారి తొలగింపు అనేది ఒక రిలీఫ్ అని భావిస్తున్న వెంటనే విద్యాశాఖ మంత్రిగా ఏది వేరే వ్యక్తిని తీసుకొచ్చి వెంటనే అక్కడ పెట్టేసి వారి చరిత్రను, వారి నేపథ్యాన్ని మొత్తం అక్కడ మళ్ళీ విద్యార్థుల మీద రుద్దే ప్రయత్నం చేసి ఈ రోజు విద్యార్థుల మీద పెట్టిన కేసును ఉపసంహరించుకోమంటే మళ్ళీ కొత్త వ్యవస్థను తీసుకొచ్చిరు. ఏది మళ్ళీ సెన్సిటివ్ ఇష్యూ, ఇక్కడ కొంతమంది మైనార్టీస్ ఫండ్ చేసిరు, వాళ్ళు భోజనాలు సరఫరా చేసిరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి అంటే దాన్ని రాంగ్ వేలో చిత్రీకరణ చేయడం కోసం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అదే విధంగా బీజేపీకి చాణక్యులు అని చెప్పుకునే అమిత్ షా గారు మళ్ళీ ఒక కొత్త వక్రీకరణని, కొత్త పాఠాన్ని ఈ దేశ ప్రజలకు మళ్ళీ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఒకటి చెప్తున్నాం చూడండి, చాప కింద నీరులా పారుతున్న జంజీని ఇలా ఏదో ఒక రూపంలో సెన్సిటివ్ వేలో
దాడి చేద్దామనో లేకపోతే దాన్ని తగ్గిద్దామనో కనుక బీజేపీ వ్యవహరిస్తే సార్ అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఇప్పటి వరకు ఏది ఒక కేంద్ర మంత్రి రాజీనామానే అఫీషియల్ గా కోరుకోవడం కోసం కొట్లాడారు సార్. నెక్స్ట్ మొత్తం క్యాబినెట్ మొత్తం దిగిపోయేలాగా నరేంద్ర మోడీ గారే దిగిపోయేలా ఇంకో పెద్ద ఉద్యమాన్ని ఇజే జంజీ తీసుకురాబోతుంది సార్. సార్ మేము కూడా రాహుల్ గాంధీ గారి కన్సర్న్ కూడా డే వన్ నుంచి ఒకటే ఉండే సార్, మీరు ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ పట్ల గాని ఈ దేశంలో ఉన్న నిరుద్యోగం పట్ల గాని మీకు చిత్తశుద్ధి లేకుండా మీకు వ్యవహరిస్తూనే ప్రతి అంశాన్ని మీ పార్టీ కోణంలో మత కోణంలో మాత్రమే ఈ వ్యవస్థని చిత్రీకరణ చేస్తున్నారని చెప్పి ఈ వ్యవస్థలను మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సార్. సార్ ఒక మాట నేను చెప్పి కంక్లూడ్ చేస్తాను సార్. VBSE అని చెప్పి ఒక బిల్లు తీసుకొస్తారు వీళ్ళు. ఆ బిల్లు నేపథ్యం ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం ఒక చోటకి తీసుకొచ్చి హిడెన్ అజెండాలో భాగంగా ఒక సాఫ్రనైజేషన్ పాలసీస్ దాని మీద రుద్దారని వీళ్ళు ట్రై చేస్తుంటారు. అదే బిల్లును చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఎన్డీఏలో భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ బిల్లును వ్యతిరేకించరు. అంటే ఎంతసేపటికి సాఫ్రనైజేషన్ పాలసీ, సెంట్రలైజేషన్ పాలసీ, అదే విధంగా బీజేపీ ఆలోచనలను ఏది రుద్దే పాలసీస్ మీదనే పార్లమెంట్ గానీ పార్లమెంట్ లో పెద్ద మనుషులు గానీ కేంద్ర మంత్రులు గానీ ప్రధానమంత్రులు గానీ ఏది వ్యవస్థీకృతంగా పనిచేద్దాం అనుకున్నప్పుడు ఈ దేశంలో ప్రతిపక్షంగా మేమేం ఖాళీగా లేము సార్. అదే విధంగా విద్యార్థులు ఏమో ప్రతి విషయాన్ని చూసుకుంటూ ఊరుకుంటారని అయితే అనుకోవడానికి లేదు సార్. కాబట్టి బీజేపీ ఇలా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి. పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలని కూడా ఈ దేశ ప్రజల తరపున విద్యార్థుల తరపున కాదు వెంకట్ గారు, ప్రతిపక్షాలని మాట్లాడమనే అంటున్నారు 3 రోజుల నుంచి చర్చ. అది సరే అనేక అంశాలు ఉన్నాయి లేవని కాదు, బట్ అక్కడ సరే హోమ్ మినిస్టర్ వచ్చి సమాధానం చెప్తారా, ప్రధాని సమాధానం చెప్తారా చూడొచ్చు. ముందు మీ పాయింట్, ఎందుకంటే ఏ ఇన్సిడెంట్స్ మాల్ ప్రాక్టీస్ కింద వస్తాయో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. OMRని ఎలా మిస్లీడ్ చేస్తారు, లేదంటే ఈ బిల్లు సరే మీరు సభలో మాట్లాడకపోయినా బిల్లు పాస్ అయిపోద్ది, కానీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా దాని మీద కీలకమైన మీ సూచనలు సలహాలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కనీసం అది ఇవాళ గౌరవ్ గోయల్ గారు మాట్లాడారు, సరే కీలకంగా విమర్శలు చేయండి తప్పులేదు, కానీ బిల్లు గురించి కూడా కొంత మీ ఒపీనియన్ చెప్పాల్సిన అవసరం ఉంది కదా వెంకట్ గారు, అది నేను ప్రస్తావిస్తున్నాను. సార్ నేను కంక్లూడ్ చేస్తా ఒక పాయింట్ తో. సార్ ఇస్రో మాజీ చైర్మన్ గారు అయినటువంటి రాధాకృష్ణన్ గారి యొక్క కమిటీ ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో పెట్టారో ప్రతిపక్షంగా మేము చెప్పడం కాదు సార్, ఇవి ఆ కమిటీలో చాలా రిపోర్ట్లు వీళ్ళు వ్యవహరిస్తున్న తీరుకు విరుద్ధంగా ఉన్నాయి. కనీసం రాష్ట్రాలను సంప్రదించమని చెప్పి దాంట్లో మెన్షన్ చేసినా కూడా ఇప్పటి వరకు రాష్ట్రాలని ఈ వ్యవహారంలో సంప్రదించలేదు సార్. కమిటీ నివేదిక 101 రికమెండేషన్స్ ఇచ్చారు. నేనేమంటున్నా, నేను బీజేపీ నాయకులు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ సూటిగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నా, ఒక విద్యార్థిగాను కాంగ్రెస్ పార్టీ విషయం పక్కన పెడదాం కొద్దిసేపు. సార్ కనీసం రాధాకృష్ణన్ గారి రికమెండేషన్ లో ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏదైనా ముందడుగు మీరు వేశారా? రైట్, మళ్ళీ వస్తాను ఆత్మపరిశీలన చేసుకోవాలి. మళ్ళీ వస్తాను వెంకట గారు. ఉమావల్లి గారు, వైసీపీ పార్టీకి ఇటు లోక్సభలో రాజ్యసభలో కూడా సభ్యులు ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయాల్లో వినపడుతున్న విమర్శ ఏంటంటే అక్కడ అధికారం విపక్షం ఏమీ లేదు, మొత్తం కూడా జాతీయ స్థాయిలో ఎన్డీఏ పక్షమే అని. కొంతమంది అధికారికంగా, కొంతమంది అనధికారికంగా. ఇది చాలా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. మళ్ళీ పరీక్షలు లీక్ అవుతున్నాయి. ఏదో సాధారణ పరీక్షలు కాదు, దేశం మొత్తం పోటీపడే ఒకే ఒక్క పరీక్ష నీట్ ఎగ్జామ్కి సంబంధించి మెడికల్ సీట్లు కావాలంటే ఆ పరీక్ష రాయకుండా ఇంకొక మార్గమే లేదు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి పిల్లలు దానికి ప్రిపేర్ అవుతారు. అలాంటి పరీక్ష లీక్ అయినందుకు ఆల్రెడీ దాదాపు 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా సెన్సిటివ్ ఇష్యూ. దాని మీద ఒక పెద్ద ఉద్యమే జరిగింది. నాయకులు ఎవరు గొంతు పెగలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క నాయకుడు గట్టిగా దీని గురించి మాట్లాడాల. సరే, ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడైనా సరే ఆ బిల్లులో లోపాలు కానీ మళ్ళీ జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు కానీ, అలాగే విద్యార్థుల మీద జరిగిన దాడిని ఖండించడం కానీ ఏదైనా వైకాపా చేస్తుందని ఆశించవచ్చా? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఖచ్చితంగా ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా నిజంగా మన గతంలో చాలా సార్లు చూసాం. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. రైతులు కానీ అనేక ఉద్యమాలు వాళ్ళ యొక్క హక్కులు కోల్పోయినప్పుడు వాళ్ళ యొక్క వెక్స్ అయిపోయి మనకి ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు కానీ లేదా ప్రభుత్వాలు న్యాయం చేస్తాయని, కోర్టులు న్యాయం చేస్తాయని చాలా మంది కూడా ఎదురు చూసే అటువంటి టైము మించిపోయి వెక్స్ అయిపోయి ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఉద్యమాలు చేపట్టడం జరిగింది నాయకులందరూ. స్వతంగా ఈ రోజు విద్యార్థులు ఒక ఢిల్లీ వేదికగా అంతర్మంతర్లో ఉండి భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా నిగ్గరిపోయేలాగా
ఎంత భయంకరమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టారంటే స్వచ్ఛందంగా, అంటే ఏదో ఒక పార్టీ ఉండి ఏదో ఒక పార్టీ నడిపించింది కూడా కాదు, స్వచ్ఛందంగా లక్షల మంది విద్యార్థులు ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ తో అక్కడికి వచ్చి వాళ్ళు ప్రభుత్వం పైన జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ముఖ్యంగా ఉమావల్లి గారు మీరు అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకని ఇప్పుడు దానికి అనేక మంది క్రీడాకారులు, జాతి సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు మద్దతు పలికారు. ఈవెన్ బీజేపీ అగ్రనాయకులు మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు కూడా దానికి సంఘీభావం తెలిపారు. అనేక మంది క్రికెట్ ప్లేయర్స్ సంఘీభావం తెలిపారు, సినిమా వాళ్ళు తెలిపారు. ఎందుకని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరొకరు కానీ ఢిల్లీ వెళ్ళో కనీసం ఒక పత్రికా ప్రకటన? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు సార్, ఎక్కడైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ముందుగా అన్యాయాల్ని, అక్రమాలని నిలదీయడానికి నేను కూడా వన్ ఆఫ్ ద కాక్రోచ్ లాగా వస్తాను. అందుకే ఎంతో మంది ఈ రోజు జడ్జి అనే విధానాన్ని మనం వ్యతిరేకించినా సరే, లేదా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా సరే పట్టించుకోకపోతే ప్రభుత్వాలను కూడా నిలదీసే విధంగా. మీరు ఏపీలో కాదు ఉమావల్లి గారు, ఏపీలో డిఎస్సి పరీక్షలకు సంబంధించి మాట్లాడుతున్నారు, కానీ నీట్ గురించి పెద్దగా ప్రస్తావించింది ఎక్కడ కనపడలా. లేదు సార్, ఖచ్చితంగా దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. అంటే మీరు సోషల్ మీడియా పరంగా చూస్తున్నారేమో కానీ ఖచ్చితంగా మేము ప్రధాని మోడీ గారిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. మా నాయకుడు కానీ, మా నాయకులు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లోక్సభలో కూడా మిథున్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడం జరిగింది. రైట్ అండి, మళ్ళీ వస్తాను ఉమావల్లి గారు. నిఖిల్ గారు, మీరు చూస్తున్నారు చాలా 20-25 రోజులు జరిగింది. సరే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ధర్నా పెట్టారు, మద్దతు ప్రకటించారు. కీలకం ఏంటంటే పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. కేటీఆర్ గారి దగ్గర నుంచి పార్టీలో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతా బాగా చదువుకున్న వాళ్ళు, లోతుగా అవగాహన ఉన్నవాళ్ళు. దీని మీద సరే మీకు లోక్సభలో రిప్రజెంటేషన్ లేకపోవచ్చు, రాజ్యసభలో మీ సభ్యులు ఉన్నారు. అలా కాకుండా లేఖ ద్వారా కూడా మీ సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే ఏం జరగాలన్నది, ఒక ధర్నా చేసాం అయిపోయింది, ఆయన రాజీనామా చేశారు, అక్కడితో అయిపోలేదు కదా. ఆ బిల్లు రావాలి, బిల్లు అమలు కావాలి. ఇప్పుడే చెప్తున్నారు 24లో పెట్టిన పేపర్ లీక్ అయింది, అనేక మందిని సస్పెండ్ చేశారు, ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ 101 సజెషన్స్ ఇచ్చింది, ఒక్కటి కూడా అమలు కాల. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కమిటీ వేస్తూ ఉన్నారు. ఏంటి బీఆర్ఎస్ దీని మీద కేంద్రానికి ఏమన్నా చెప్పదలుచుకుందా? సార్, ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, పెద్దలు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ చర్చ అంతా కూడా మొదలయ్యి దాదాపుగా 20-25 రోజుల నుండి భారతదేశం అంతా యువదేశం అని చెప్తా ఉన్నాం మనము. రేపు పొద్దున భవిష్యత్ అంతా యువకులదే అని చెప్తా ఉన్నాము. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే 20-25 రోజులు ఉద్యమం చేస్తే దాంట్లో చివరి 4-5 రోజుల్లో ప్రధాన ప్రతిపక్షం కనబడింది. అంతకుముందు ఎక్కడ కూడా ప్రధాన ప్రతిపక్షం కూడా కనబడ్డటువంటి పరిస్థితి లేదు. నిజంగా కూడా నిరసన తెలియజేయడం అనేది ప్రజాస్వామ్య హక్కు. ఈ రోజు వరకు కూడా ఏం చెప్తా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ నాయకులు, పేపర్ లీక్ అయింది, ఈ రోజు కొత్త కాదు, గతంలో అనేక సార్లు పేపర్ లీక్ అయింది. ఇదే నీట్ 2024లో కూడా పేపర్ లీక్ అయితే మీరు అన్నట్టుగా విచారణ కమిటీ చేసిండ్రు, 45 మందిని అరెస్ట్ చేసిండ్రు, జైలుకు పంపినరు. ఇమ్మీడియట్ గా దాంట్లో 45 మందిలో 44 మందికి ఇంక్లూడింగ్ మెయిన్ అక్యూజ్డ్ వాళ్ళందరికీ కూడా ఆగమేఘాల మీద బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. సరే, అప్పటికీ కూడా వీళ్ళు ఆలోచన చేయకుండా, అప్పటికీ కూడా దాన్ని ఏ రకంగా కట్టుదిట్టం చేయాలి అనేది పక్కన పెట్టి, మీకు గుర్తున్నట్టయితే మన యుద్ధం చేసినప్పుడు ఏవైతే ప్లేన్స్ పంపుతా ఉంటామో యుద్ధ విమానాలలో ఇదే పేపర్లను తరలించిన పరిస్థితి చూసాం నిన్నగాక మొన్న 15-20 రోజుల నాడు. అటువంటి పరిస్థితికి భారతదేశ విద్యా విధానం చేరుకున్న సందర్భంగా మీలాంటి అనేక మంది ప్రొఫెసర్లు కూడా గతంలో ప్రొఫెసర్ గా పనిచేసినారు, చాలా గొప్పగా ఉన్నారు. అటువంటి అనేక మంది కూడా బాధపడ్డటువంటి పరిస్థితులు చూసాం. సరే, ఇన్ని జరుగుతూ ఉంటే, అక్కడ అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే, పార్లమెంటుకు సమీపంలో నరేంద్ర మోడీ గారి నివాసానికి సమీపంలో జంతర్ మంతర్ వద్ద ఇంత గొప్పగా జరుగుతూ ఉంటే ముస్లింలు పాల్గొన్నారు, క్రిస్టియన్లు పాల్గొన్నారు, దానికి కూడా మతం రంగు పులుముతున్నటువంటి పరిస్థితి. ఇదే తెలంగాణకు సంబంధించిన ఎంపీలు రఘునందన్ గారు ఏం మాట్లాడతారు, తెల్లారే లాఠీ చార్జ్ జరిగింది, తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇదే భారతీయ జనతా పార్టీ ఎంపీ వాళ్ళు విద్యార్థులు కాదు, వాళ్ళంతా దొంగలు అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళంతా చర్చలు జరిపారు, మరి దొంగలతోటే చర్చలు జరిపారు. అంత గొప్పగా పరిపాలన చేస్తా ఉన్నారు సార్ వాళ్ళు. దొంగలంతా అక్కడికి వస్తే, సంఘ విద్రోహ శక్తులంతా అక్కడికి వస్తా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు, మీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మరి దాని మీద సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇంకొక అడుగు ముందుకేసి ఇదే తెలంగాణ బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చెప్తా ఉంటారంటే, లేదు మేము కేవలం లాఠీ చార్జ్ తో సరిపెట్టినాము, ఇదే పక్క దేశాల్లో అయితే, అమెరికా లాంటి దేశాల్లో అయితే కాల్చి పడేస్తారు అని చెప్తా ఉన్నారు. అంటే మేము కాల్చి పడేయలేదు, కనీసం సంతోషించండి అని చెప్తా ఉన్నారు. ఇంత గొప్పగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరం పరిపాలిస్తా ఉన్నది. ఇన్ని పేపర్ లీకులు జరిగిన తర్వాత స్వయంగా నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా
13-14 పేపర్ లీకులు జరిగినాయి సార్ ఇప్పటి వరకు. Okay. దాని మీద ఎందుకు మీరు స్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ తీసుకోలేకపోతా ఉన్నారు? Okay. కేవలం మంత్రిని మార్చినంత మాత్రాన పూర్తి స్థాయిలో వ్యవస్థ అంతా చేంజ్ కాదు కదా. Okay. మంత్రిని మార్చడానికి కూడా, మార్చిన తర్వాత కూడా అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టుగా వాళ్ళ రిజైన్ చేసినటువంటి మంత్రి గారు బయటకు వస్తే ఒక సూపర్ స్టార్ లెవెల్లో వాళ్ళ ఎంపీలంతా వారిని రిసీవ్ చేసుకోవడము, గొప్పగా పొగడము. మీరు ఏం చెప్తా ఉన్నారు? ఏం చెప్పదలిచిండ్రు నిజంగా కూడా భారతదేశానికి? దేశ స్థాయిలో అనేక ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. రైతులకు సంబంధించి ఏ రకంగా పార్లమెంట్ వైపు కదం దొక్కుతా ఉన్నారో చూస్తా ఉన్నాము. అంత పెద్ద ఎత్తున రైతులు వస్తా ఉంటే వాళ్ళందరినీ టెర్రరిస్టులు అంటారు, మిగతా ఏదో పార్టీలు నడిపిస్తా ఉన్నాయి అంటారు. సరే, వాళ్ళని పక్కన పెట్టండి. ఇంత గొప్పగా విద్యార్థుల ఉద్యమం, యువకుల ఉద్యమం జరుగుతా ఉంటే కేవలం మంత్రి గారు రిజైన్ చేయాలన్నారు. ఆ రిజైన్ చేసిన దానికి ఎవరెవరి మీద మీరు కేసులు పెట్టినరో వాటిని విత్డ్రా చేయమని అడుగుతా ఉన్నారు. ఈ రోజు కూడా ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు? సింపుల్ ఇష్యూ కదా. ఇటువైపు సమాధానం చెప్పారు, ఇంకోవైపు భవిష్యత్ కార్యాచరణ ఏంది చెప్పారు. ఇవన్నీ పక్కన పెట్టి రాత్రి 11 గంటలకి 12 గంటలకి నరేంద్ర మోడీ గారు 2 నిమిషాల వీడియో రిలీజ్ చేస్తా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తా ఉన్నారు. ఇంత గొప్పగా నడుస్తా ఉంది. ఇదే నరేంద్ర మోడీ గారు ఏం చెప్తా ఉన్నారంటే, లేదు భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ తీసుకుందాము, మన మంత్రులందరూ కూడా మీ సూచనలు చేయండి, మన ఎంపీలందరూ కూడా గట్టిగా పనిచేయండి అని చెప్పడం మానేసి రేపు పొద్దున మీరు మంత్రులందరూ కూడా ఇన్స్టాగ్రామ్ లో వెరీ మచ్ యాక్టివ్ గా ఉండాలి అని చెప్తా ఉన్నారు. ఇదే జంజీ అంతా ఇన్స్టాలో ఉంటారు కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలని మానండి. నిజంగా కూడా భారతదేశంలో విద్యా విధానాన్ని గొప్పగా తీసుకొచ్చే ఆలోచనలు చేయండి. దానికి సంబంధించి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి రాజ్యసభలో 3 ఎంపీలు ఉన్నారు. మాకు కూడా పూర్తి స్థాయిలో ఏ రకంగా చేస్తే బాగుంటది అని మా సలహాలు సూచనలు ఇది వరకు నూతన విద్యా విధానం ప్రకటించినప్పుడు చెప్పినాము. ఇప్పుడు కూడా మరొక్కసారి మాకు అవకాశం వచ్చినప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, మళ్ళీ వస్తాను. తిరుపతిరావు గారు, 3-4 అంశాలు. సరే, విమర్శలు ఎన్నున్నా ప్రభుత్వం విద్యార్థుల మొర ఆలకించింది, మంత్రి గారు రాజీనామా చేశారు. వన్ ఆఫ్ ద 3 డిమాండ్స్. మిగతా 2 డిమాండ్స్ ముందే అంగీకరించిన డిమాండ్స్. ఒకటి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి నష్టపరిహారం ప్రకటిస్తామని ₹1 కోటి సీజేపీ డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా అది ఎంత అన్నది ప్రకటన రాలా. కేసులు విత్డ్రాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో చేయట్లేదు, గందరగోళంగా ఉంది. అది కూడా అందరి మీద చేయట్లేదు అన్నది ఒక అంశం. 3, అన్నిటికంటే కీలకమైంది, సాక్షాత్తు విజువల్స్ చూపిస్తా ఉన్నాయి. AK-47 తుపాకులతో కాల్పులు జరిపిన సంఘటన, అలాగే పెల్లెట్ గన్స్ తగిలి. ఇది ఇవాళ మేమంటాం కాదు, సుప్రీంకోర్టు సీజే గారు కూడా మాట్లాడారు. విద్యార్థుల మీద ఈ రకంగా దాడులు ఎలా చేస్తారు, దీని మీద ఒక విచారణ కమిటీని వేయాల్సిందే, సిట్ వేయాల్సిందని చెప్పి. వీటికి తోడు అదనంగా ఢిల్లీలో ఇన్ని రోజుల పాటు వాళ్ళ దీక్ష జరిగితే వాళ్ళకి ఎవరెవరు భోజనాలు ఇచ్చారు, ఎవరు మంచినీళ్ళు ఇచ్చారు, దాని మీద ఎంక్వైరీ మొదలుపెట్టి వాళ్ళని అరెస్టులు చేసి కిడ్నాపులు చేసి చేస్తున్న సంఘటనలు పత్రికల్లో వార్తలు వస్తామని మనం చూస్తా ఉన్నాం. కీలకమైంది ఏంటంటే, ఢిల్లీ పోలీసు ఒక లిస్టు ప్రకటించారు. ఇక్కడ పాల్గొన్న వాళ్ళల్లో 2500 మందిని గుర్తించాం. అందులో సుమారు 900 మంది మీద గతంలో నేర చరిత్రలో ఉన్నాయి, హత్యలు, మానభంగాలు, లేదంటే మిగతా ఘటనలని. దేశద్రోహులు లేదు విదేశీ శక్తులు పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్లో ఉన్నారని ఢిల్లీ పోలీసు కూడా చెప్పలా. కానీ బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం అలా ఉంటుంది. పార్లమెంట్లో ప్రతిపక్షాలు కీలకంగా కోరుతున్నది, హోంమంత్రి కనీసం ఈ దాడులు ఎవరు చెప్తే పోలీసులు చేశారో, పోలీసులు AK-47 కానీ బుల్లెట్స్ కానీ వాడటానికి కారణం ఏంటి, ఎవరు ఆదేశాల మేరకు చేశారని అడుగుతున్నారు. నిజంగా నిర్మాణాత్మకమైన చర్చ ఈ బిల్లు మీద, లోటుపాట్ల మీద చర్చ జరగాలంటే ఇప్పటికన్నా కొంత సానుకూల వాతావరణం ఏర్పడాలి. తిరుపతిరావు గారు, దానికి అవకాశం ఉందా? అందరికీ నమస్కారం. శ్రీనివాసరావు గారు, సార్ చెప్పండి. మీరు 2500 మంది విద్యార్థులు జంజీ ఇవన్నీ ప్రస్తావించారు. అసలు జంజీ ఉన్నది నరేంద్ర మోడీ గారితో అనేది నేను ముందుగా స్పష్టం చేస్తున్నా. ఈ 2500 మందే జంజీకి సంబంధించి భారతదేశంలో ఉన్నోళ్ళు కాదు. 2014 నుండి జంజీ నరేంద్ర మోడీ గారితో ఉన్నది. అదొక్కసారి నేను ముందుగా స్పష్టం చేస్తూ, రెండోది, విద్యార్థులకి న్యాయం అనేది నిన్న మొన్న ఏదైతే మా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతోనే జరిగింది అనుకుంటే అది కేవలం ప్రేరేపితమైనటువంటిదే అవుతుంది. ఎందుకంటే నీట్ సంబంధించి ఏదైతే ఒక ప్రొఫెసర్ వలన జరిగినటువంటి పేపర్ లీకేజీ సంబంధించి ఆ నీట్ రద్దు చేసి మళ్ళా నిర్వహించి సక్రమంగా నిర్వహించి ఇవాళ సాధారణమైనటువంటి విద్యార్థులకు కూడా మంచి ర్యాంకులు సాధించుకునే పరిస్థితి అయిపోయి కూడా దాదాపు 10-15 రోజులు అయిపోయింది. సరే, ఈ ఉద్యమం 25 రోజులు అంటున్నారు, 1 నెల రోజులుగా వీళ్ళు ప్రారంభించారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే, విద్యార్థులకి ఏ అంశం మీద అయితే ఈ సిజేపీ ముసుగులో
సిజేపీ ముసుగులో కాంగ్రెస్ పార్టీ గాని లేకపోయినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ గాని లేకపోతే మరొకరు గాని ఎవరైతే అక్కడ భాగస్వాములు అయ్యారో, లేదా సిజేపీ తనకి సత్తా లేక ఏ పార్టీ కూడా ఆ విషయం మీద స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తితో ఉద్యమించే సత్తా లేక సిజేపీ ముసుగులో వెళ్ళారా లేకపోతే సిజేపీకి వంత పాడారా అనేది వారికే విడిచిపెడుతున్నాం. ఓకే. వెళ్ళి జరిగినటువంటిది ఈ ప్రారంభం ఏదైతే, ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ముసుగులు తొలగినటువంటి తరుణంకి విద్యార్థులకు న్యాయం చేయడం జరిగింది కటారి గారు. ఒక విషయం. రెండోది, ఏదైతే ఇవాళ మేము ఒక మంత్రికి రాజీనామా చేయమన్నారు, సరే ఆ మంత్రి తప్పు చేశాడా లేదా అనేది మాకు తెలుసు, చెయ్యమన్న వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన చిన్ననాటి నుండి ఈ దేశం కోసం తన తాలూకా కుటుంబం మొత్తం అంకితమైన తిరుపతిరావు గారు, ఆయన కూడా ఇలా లీకులు జరిగినప్పుడు వాటిని రద్దు చేయమని ధర్నాలు చేసిన ఆయనే, పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాయనే. నైతిక బాధ్యత అని ఒకటి ఉంటుంది, మీకు తెలియదు కాదు. మంచి ప్రస్తావన తెచ్చారు. చెప్పండి. నేను రాబోయే పాయింట్, మా కాంగ్రెస్ తమ్ముడు ఇప్పుడే చెప్తున్నారు, ఈ లీకులు అనేవి ఇవాళ్లే ప్రారంభమైనట్టు, ఇవాళ్లే అంతమైపోవాలన్నట్టు మాట్లాడుతున్నారు. కాదు సార్, తిరుపతిరావు గారు, నా చర్చ మనకు ఉండేది గంటే. తిరుపతిరావు గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నది, ఇవాళ విద్యార్థుల మీద AK-47 ఉపయోగించారు, దానికి సమాధానం ఎవరు? అంటే AK-47 కానిస్టేబుల్ తనంతట తను ఫైర్ ఓపెన్ చేయడు కదా, ఆయన సస్పెండ్ చేస్తే సమస్య పరిష్కారం కదా. బీహార్లో జరిగింది, అస్సాంలో అడ్డగోలుగా ఊచకోత కోసారు విద్యార్థుల్ని, ఢిల్లీలో ఏం జరిగిందో దేశం అంతా చూసింది. దీని మీద హోమ్ మినిస్టర్ సమాధానం చెప్తారన్నది ఒక ప్రశ్న. రెండవది, మీరిచ్చిన హామీ నష్టపరిహారం ₹1 కోటి వాళ్ళు డిమాండ్ చేశారు ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకి, ఇంతవరకు దాని మీద ఒక ప్రకటన రాలా. ఇవన్నీ రాకుండా మీరు బిల్లు పెడితే 24లో కూడా ఒక బిల్లు పెట్టారు, ఒక కమిటీ వేశారు, ఏం జరగలేదన్నది ప్రతిపక్షాల ఆర్గ్యుమెంట్. చెప్పండి. కటారి గారు, నాకంటే ముందు ముగ్గురు మాట్లాడించారు. అవును. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీని మీరు ఏ విధంగా మాట్లాడాలనేది నిర్దేశించారు. ప్రజలు కోరుకుంటుంది అదే సార్. పార్టీలో వినండి సార్, వినండి. నేను వాటికి కూడా సమాధానాలు చెప్పాలా, ఆ తర్వాతే మీ ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాలా, ప్రజలకు ఏం చెప్పాలో అది చెప్తా. చెప్పండి. అంటే మీరు అడిగిన వాటికే సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ కూర్చోలేను కదా. కాదు సార్, పార్లమెంట్ జరుగుతుంది, వాటి మీద వాళ్ళు అడుగుతున్న డిమాండ్ అది, మీరు ఏం చేస్తారో చెప్పండి. ఓకే, నో ప్రాబ్లం, గో హెడ్. ఏదైతే వాళ్ళు ఉన్నాయో అవి అడ్రస్ చేస్తూ నేను మీరు అడిగిన దానికి కూడా సమాధానం చెప్తాను. చెప్పండి. ఇంకో విషయం, సమయాభావం అన్నారు, ముగ్గురు మీరు చెప్పాల్సింది నేను, నాకు ఎక్కువ సమయం తప్పకుండా సార్, తప్పకుండా చెప్పండి. ఒక విషయం, కేసులు ఉపసంహరణకు సంబంధించి కూడా చెప్తున్నారు. ఏమంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కూటమి అధికారంలో ఉన్నాము, వైసీపీ సమయంలో పెట్టబడినటువంటి కేసులు ఈవేళ కూడా ఉపసంహరణ జరగల. అంటే కేసులు ఉపసంహరణ పెట్టి అంత ఈజీగా జరిగిపోవడానికి అక్కడ ప్రోటోకాల్స్ ఉండవా, వాటికి సమయం పడుతుందా? ఇంతలోనే అవి ఉపసంహరించాలని చెప్పేసి మళ్ళీ ఉద్యమాలు చేస్తారా? ఉద్యమాలు చేసేటప్పుడు మీరు AK-47 గురించి మాట్లాడారు. పోలీసులకు సంబంధించి ఈ ఉద్యమంలో కూడా మేము నిజంగా చెప్తున్నాం, నిజంగా విద్యార్థుల నుండి, విద్యార్థి బాధితుల నుండి వచ్చినటువంటి ఉద్యమకారుల మీద మాకు గౌరవం ఉంది. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు, ఆ ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు ఈ పూడి తిరుపతిరావు కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ తరఫున దశాబ్దాల పాటు పనిచేసుకుని వచ్చినటువంటి వ్యక్తులమే. మాకు సానుభూతి ఉంది, వాటి ఆ సమస్యల పట్ల ఆ రోజు కాంగ్రెస్ ని మెడలు ఉంచినటువంటి సందర్భం ఉంది, వాటిని నిలదీసినటువంటి సందర్భం ఉంది. ఇవన్నీ చేసి వచ్చిన వాళ్ళం సార్ మేము. ఓకే, ఇవాళ ఏదో మా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిపోయినంటే మేము గొడవలు కప్పుకున్నాం. మీరు చేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ అవి జరగకూడదు కదా తిరుపతిరావు గారు, అది ప్రశ్న. వాళ్ళని ప్రశ్నించినప్పుడు మీది హయాంలో జరగకుండా ఉంటే గొడవ లేదు కదా. కటారి గారు, అక్కడ సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని మీ మీడియానే ప్రత్యక్షంగా చూపించింది, మేం కాదే, మా సోషల్ మీడియా కాదే. వారి పట్ల కఠినమైనటువంటి వైఖరి అవసరం లేదా? పోలీసులకు సంబంధించి AK-47 వాడారని చెప్పేసి అంటారు. డెఫినెట్ గా అది తెలిసి జరిగినటువంటిది అయితే మేమైతే యాక్సెప్ట్ చెయ్యం. కానీ పోలీసులు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, పరిమితి దాటినప్పుడు వారి చేతిలో ఏ వెపన్ ఉంటే ఆ వెపన్ ఓపెన్ చేస్తారు. ఇది నేను అన్న మాట కాదు సార్ తిరుపతిరావు గారు, మీరు దయచేసి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పింది, పోలీసులు ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ఫాలో కాలేదు, కాళ్ళ మీద కొట్టాలి, తల్ల మీద కొట్టారు, ఫైరింగ్ ఓపెన్ చేయడానికి వీల్లేదు, గాలిలో ఫైరింగ్ అయినా ఓపెన్ చేయడానికి వీల్లేదు,
దీనికి వాళ్ళ నియమాలు పాటించలేదు, దీని మీద ఒక సిట్ వేయని సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళ నేను అంటాం కాదు. నేను కటారి గారు నేను చెప్పేది సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద మాకు గౌరవం ఉంది, మేము కాదన్నాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే, అదే సుప్రీంకోర్టు ఏదైతే ఈ కాక్రోచ్ల గురించి ప్రస్తావించిన తర్వాతే కదా ఈ కాక్రోచ్ పార్టీ పుట్టింది. అందుకే వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నారు. కాదు నేను చెప్పేది విషయం. డెఫినెట్ గా సుప్రీం కోర్టును మేము గౌరవిస్తాం. అవసరమైనట్టయితే కానిస్టేబుల్ తప్పు చేసినా లేకపోతే కానిస్టేబుల్ పై అంటే మీరు ఇందాక ఎవరైనా మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ గా అమిత్ షా గారు ఉన్నారు కాబట్టి అమిత్ షా గారే కాల్ చేసినట్టుగా ఫీల్ అవుతాం అంటే మేము చెప్పాల్సింది ఏమి ఉండదు అక్కడ. కానీ ఏదైనా వ్యవస్థలో తప్పు జరగడం సహజం, జరిగిన తర్వాత దాన్ని సమర్థిస్తున్నాం అంటేనే ఇబ్బంది. మేము సమర్థించలేదు, ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు అడుగుతుంది కూడా అదే. తిరుపతిరావు గారు ఇక్కడ తిరుపతిరావు గారు ఎలాగైతే సమర్థించట్లేదు అన్నారో అదే పద్ధతిలో అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రిగా దాని మీద వివరణ ఇస్తే బాగుంటుందని వాళ్ళు అడుగుతా ఉన్నారు. అంతకంటే ఏమీ లేదు. ఏం లేదు కటారి గారు, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 1000 సంవత్సరాలు పరాయి పాలన, అందులో 750 సంవత్సరాలు ముస్లింస్ పరిపాలించి ముస్లింలు ఎక్కడి నుండో వచ్చినటువంటి ముస్లింస్ బాబరు అక్బర్ చరిత్ర రాసింది ఎవరండి? స్వతంత్రానంతరం బాబర్ అక్బర్ చరిత్ర ఈ దేశ విద్యార్థుల మీద రుద్దింది ఎవరు? చెప్పండి, ఎవరు రుద్దారు ఇక్కడ? చర్చ అది కాదు సార్. బాబర్ అక్బర్ చరిత్ర ఎవరు రుద్దారు నా చర్చ కాదు. ఈ వ్యవస్థలన్నీ నిర్మాణం ఎప్పుడయ్యాయి? రూపాంతరం చెందింది విషయం. మళ్ళా వ్యవస్థలన్నీ నిర్మాణం స్వతంత్రం వచ్చినాయంటే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి భారతీయ జనసంఘ పరిపాలనలో లేదు, లేకపోతే మా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వాళ్ళ పరిపాలనలో లేరు. నెహ్రూ విభేదించి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పెట్టారు తప్పిస్తే నెహ్రూ గారితో కలిపి ఆయన ఏమి పరిపాలన లేదు. కాబట్టి నేనేమంటానంటే వ్యవస్థలు నిర్మాణం అయినటువంటిది వారి సందర్భంలోనే, కాకపోతే లోటుపాట్లు అవన్నీ నిరంతరం కొనసాగుతాయి. ఇవాళ కూడా మేము సిద్ధంగా ఉన్నాం సరిదిద్దడానికి. దానికి సంబంధించి వస్తున్నాను వెంకట గారు, ఇస్తాను ఒక్క సెకండ్. 24లో ప్రయత్నం జరిగింది, సరే దానికి రెక్టిఫై అవ్వలేదు. ఇవాళ రెక్టిఫై చేస్తున్నాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేవలం ఒక ఉద్యమం అనేది ఏదైతే జరిగినటువంటి ఒక కారణానికి సంబంధించి కాకుండా ఆ కారణం రెక్టిఫై అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక వ్యక్తిని ఆధారంగా ఉద్యమం చేయడము, అందులో సంఘ విద్రోహ శక్తులు చొరబడటం ఏదైతే ఉందో ఇది ఒక వ్యక్తిని ఉద్దేశం కాదు తిరుపతిరావు గారు. అక్కడే సమస్య. ఈ మాట నేను చెప్పింది కాదు, మీరు అధికారంలో రావడానికి కాను. అన్నా హజారే గారు కూడా మాట్లాడారు. అత్యున్నత స్థాయిలో జవాబుదారీతనం ఉండాలి, నైతిక బాధ్యత అన్నది ఉండాలి. వ్యక్తులు ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారా ప్రహ్లాద్ జోషి గారా కాదు. మేము వాటిని యాక్సెప్ట్ చేస్తాం. నేను చెప్పేది సిజేపీ పార్టీ ముసుగులో ఎవరైనా దూరి మాట్లాడింది ఏంటి? శ్రీనివాస్ గారు ఒక స్టేట్ కోసం నేను అడుగుతాను. ఒక్క సెకండ్ సార్, నేను ఒక మాట అడుగుతాను శ్రీనివాస్ గారు. వెంకట నాయక్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు తిరుపతిరావు గారు మీ మాజీ జాతీయ బీజేపీ అధ్యక్షులు మురళీ మనోహర్ గారు కూడా ఈ విషయాన్ని సమర్థించారు. వారు కూడా సంఘ విద్రోహ శక్తులేనా? మరి చెప్తాను, మంచి ప్రశ్న. అది కటారి గారు కూడా ప్రస్తావించారు. మురళీ మనోహర్ జోషి గారు ఒక పార్ట్ వరకే పరిమితమయ్యారు. విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య వరకే విద్యార్థులు సమస్య ఎదుర్కోకూడదు, అంతేగాని మరి ఇప్పుడు ఒకటే సరే తిరుపతిరావు గారు ఇప్పుడు విషయము ఒకటి తిరుపతిరావు గారు ఒక మాట మీరు చాలా డిప్లొమాటిక్ గా ఆన్సర్ చేసిరు. శ్రీనివాస్ గారు ఒక మాట. తిరుపతిరావు గారు ఒక్క నిమిషం. తిరుపతిరావు గారు ఒక్క మాట. తిరుపతిరావు గారు ఒక్క మాట. తిరుపతిరావు గారు ఒక్క సెకండ్ అండి. ఇప్పుడు మురళీ మనోహర్ జోషి గారు కేవలం విద్యార్థుల సమస్యల మీదనే మాట్లాడాలని చెప్పి డిప్లొమాటిక్ గా మీరు చెప్పారు కదా. ఇప్పుడు అక్కడ విద్యార్థుల దగ్గరకు వచ్చి మిగతా ప్రతిపక్ష పార్టీలు వచ్చి రామ మందిర్ లో జరిగిన చోరీ గురించి మాట్లాడినాయా? E20 పెట్రోల్ గురించి మాట్లాడినాయా? లేకపోతే ఈ దేశంలో ఉన్న మధ్య తరగతుల జీవితాలు ఆగమవుతున్నాయని మాట్లాడినాయా? తిరుపతిరావు గారు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన నిశ్శబ్దంగానే కొంచెం ఓపిక పట్టాలి ప్లీజ్. తిరుపతిరావు గారు ఒక్క నిమిషం. తిరుపతిరావు గారు ఒక్క నిమిషం. చెప్పేది వింటాను. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎన్ని విషయాలు చాలా మంది చాలా మాట్లాడతారు సార్. అవన్నీ కాదు, మన పాయింట్ కొద్దాం తిరుపతిరావు గారు. 1 సెకండ్. చెప్పండి వెంకట గారు. డిప్లొమాటిక్ గా విషయాన్ని ఇంటర్ప్రిట్ చేయగలను శ్రీనివాస్ గారు. నా మాట ఒకటి మీరు అర్థం చేసుకోండి. నేనేమంటున్నాను, ఈ దేశంలో రాష్ట్రాల సమస్యలు గాని మతపరమైన సమస్యలు గాని
విద్యార్థుల పుస్తకాల్లో మతపరమైన అంశాల మీద మాట్లాడే ఏబీవీపీ ఇప్పటి వరకు నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇప్పటి వరకు ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు. ఇప్పటి వరకు టిల్ టుడే ఇప్పటి వరకు. అంటే ఇదే పేపర్ లీకేజ్ వేరే ప్రభుత్వాల్లో కనుక జరిగితే మాత్రం ఈ దేశం యొక్క ఇంటిగ్రిటీ గురించి, ఈ దేశ సార్వభౌమాధికారం గురించి, ఈ దేశంలో జరుగుతున్న అవకతవకల గురించి ఏపీపీ మాట్లాడతారు. అన్ని పార్టీలు అంతే లేదు. ఇప్పుడు ఎన్ఎస్ఏ మాట్లాడతారా? తెలంగాణలో ఏమన్నా లీక్ అయితే ఎన్ఎస్ఏ మాట్లాడతారా? కాదు సార్, అడగనివ్వండి, తప్పే ఉంది. వెంకట్ గారు ఒక్క నిమిషం సార్. తిరుపతిరావు గారు సార్, వెంకట్ గారు నా ప్రశ్న ఏంటంటే, సరే ఆ పార్టీలు మాట్లాడితే దేశం ఎట్లా ఎందుకు ఉంటుంది, కానీ ఆ పార్టీ విద్యార్థి విభాగాలు పక్కకు పెడదాం. కనీసం ఇప్పుడు పార్లమెంట్లో దీని మీద సరే మేజర్ డిమాండ్ ఒకటి, ఒక అత్యున్నత స్థాయిలో జవాబుదారీగా ఆయన రాజీనామా చేయాలన్నారు. మీరన్నట్టు దాన్ని హైలైట్ చేయకుండా ఆయనకి మళ్ళా కిరీటం పెట్టి ఆయనకి చప్పట్లు కొట్టి ఆయన వెల్కమ్ చేయటం, ఇది ఏ రకంగా కరెక్టో అది బీజేపీకి వదిలేద్దాం. నా పాయింట్ ఏంటంటే వెంకట్ గారు, ఇప్పుడు పార్లమెంట్లో దీని మీద చర్చ జరుగుతోంది. కాంగ్రెస్కి 100 మంది పైగా సభ్యులు ఉన్నారు. ఒకసారి బిల్లు పాస్ అయిపోయాక అమలు అవుద్దా లేదో తర్వాత సంగతి. అసలు బిల్లులో లోపాలు ఉన్నాయో లేదో కొంచెం లోతుల్లో కూడా వెళ్లాల్సిన అవసరం. మీ డిమాండ్ని తప్పట్లే ఎవరైనా. అమిత్ షా గారు వచ్చి సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే అక్కడ ఫైర్ ఓపెన్ చేశారు, తలలు పగిలినాయి, రక్తాలు గారినాయి, కళ్ళు పోయినాయి, గొడవంతా ఉంది. దాంతోపాటు ఈ బిల్లు మీద కాస్తన్నా సరే కాంగ్రెస్ నాయకులు లోతుగా అందులో అంశాలు 7-8 అంశాలు పెట్టారు, ఏవి అన్ఫెయిర్ మీన్స్ అవుతాయి అన్నది. వాటి మీద ఏమన్నా మాట్లాడతారా? జవాబుదారీతనం లేకుండా అడ్డగోలుగా బిల్లును ప్రవేశపెట్టడం అంటే కూడా ఏది అపెండిక్స్ ఆపరేషన్ చేయకుండా పైన బ్యాండేజ్ చేసినట్టు ఉంటది. జనరల్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 3 days క్రితం బీహార్ లో పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఒక ముద్దాయిని ఎటువంటి విచారణ చేపట్టకుండా వదిలేసారు. ఇది ఆన్ ద రికార్డ్ నేను చెప్తున్నాను. యాక్చువల్ నిజంగా అంత ముందు ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయి, కానీ అక్కడ ఏసీబీ కోర్టు ఆయన చాలా సింపుల్ గా ఆయన వదిలేసింది. అంటే ఈ దేశంలో నేను ఒకటి క్లియర్ కట్ గా చెప్తున్నాను, ఇప్పటి వరకు పేపర్ లీకేజ్ మీద ఒక్కళ్ళ మీద కూడా ప్రాసిక్యూషన్ జరగలేదు. కానీ పేపర్ లీకేజ్ జరిగిన విషయాలు వాస్తవమైనప్పటికీ కూడా వాటి మీద చర్యలు తీసుకున్న విషయాలు అయితే వాస్తవాలు లేవు. బాధ్యులను శిక్షిస్తామని అంటున్నప్పుడు ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న దాదాపు 2014 నుంచి ఇప్పటి వరకు 155 పేపర్ లీకేజ్ మీరు ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు మాక్సిమం ఈ దీంట్లో ఎక్కువ టన్నీరు ధర్మేంద్ర ప్రధాన్ గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఫస్ట్ సారి జరిగినప్పుడు రియలైజ్ కాలేదు, సెకండ్ సారి జరిగినప్పుడు రియలైజ్ కాలేదు. కనీసం 152వ సారైనా రియలైజ్ కాకపోతే ఇంకా రియలైజ్ అవుతారని ఏ విశ్వాసంతో, ఏ నమ్మకంతో పనిచేయాలి? కరెక్టే సార్. ప్రశ్న అదే వెంకట గారు. ఇప్పుడు పార్లమెంట్ లో దీని మీద చర్చలో మీరు ఈ విమర్శలన్నీ చేయండి, కానీ కనీసం ఆ బిల్లు ఎలా ఉంది? ఇప్పుడు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు శిక్ష వేస్తా ఉన్నారు, 1,00,000 కోట్ల రూపాయలు కాదు 10 కోట్లు వ్యవస్థీకృత నేరాలకి పనిష్మెంట్ అంటా ఉన్నారు. అలాగే ఏమేం చేస్తే ఇంపర్సనేషన్ కానీ ఎగ్జామ్లో లేదు, టీచర్లు అక్కడ ఇన్విజిలేటర్లుగా ఉన్నవాళ్ళు చేసే వాటి మీద చాలా డీటెయిల్గా కొన్ని వివరాలు ఇచ్చారు. మరి వీటి మీద మీరు లోతుగా వెళ్ళకపోతే రేపొద్దున మళ్ళా లీక్ అయితే మళ్ళా నష్టపోయేది పిల్లలు కదా. మీరు ఉద్యమాలు చేస్తారు, ఓకే. నీలేకర్ గారి చేత ఒక కమిటీ ఏర్పాటు చేశారు కదా, రిపోర్ట్ రానియండి, వెయిట్ చేద్దాం. వచ్చిన తర్వాత గతంలో రాధాకృష్ణ గారికి ఏది రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టు ఈ రిపోర్ట్ అన్ని కలిపి రాష్ట్రాల యొక్క వివరాలను కూడా తీసుకుంటాం. ఎందుకంటే పేపర్ లీకేజ్ కేంద్రంలో ఒకటే కావట్లేదు, రాష్ట్రాల్లో జరుగుతుంది. గతంలో ఏది ప్రిలిమ్స్ మెయిన్ జరిగింది ఇక్కడ తెలంగాణలో, దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యులే ఈ రోజు చంపిన వాళ్ళే పాఠం వచ్చినట్టు వీళ్ళు ఈ రోజు రాజకీయం చేస్తున్నారు. మళ్ళీ రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడతారని చెప్పి మా మీద బురద చల్లుతున్నారు. సో రాష్ట్రాల వారీగా కూడా తీసుకోండి, రాష్ట్రాల వారీగా కూడా అంశాలను తీసుకున్న తర్వాత పార్లమెంట్ లో బిల్లు పెట్టండి. రాష్ట్రాలకు సంబంధించి కూడా ఉన్నాయి సార్ ఆ బిల్లులో. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసుకోవచ్చు, ప్రత్యేకమైన సిట్లు రాష్ట్రాలకు సంబంధించి ఉన్నాయి. అలాగే కేంద్రం ప్రత్యేకంగా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయొచ్చు. కొన్ని కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి కీలకంగా. అందుకు నేను అడుగుతా ఉన్నది ఏది ఎవరు చేయాలన్నది కూడా ఆ బిల్లులో అవసరమైతే ఒక రాష్ట్రంలో జరిగిన పరీక్ష మీద అయినా సరే పబ్లిక్ ఎగ్జామ్స్ లీకేజ్ మీద వార్తలు వస్తే కేంద్రం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే అధికారం కూడా వాళ్ళ చేతిలో పెట్టుకునేలాగా అంశాలు ఉన్నాయి బిల్లులో. అందుకు నేను కాంగ్రెస్ పార్టీ కంక్లూడ్ చేస్తా. విషయం ఏంటంటే సిచ్యువేషన్స్ అయిపోయిన తర్వాత జరిగే వ్యవహార శైలి మీద చేయడం కంటే సిచ్యువేషన్ జరగకంటే ముందు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒకసారి గ్రౌండ్ ని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని తయారు చేయమని చెప్పండి. ఇప్పుడు ఆఫ్లైన్ లో ఎగ్జామ్ పెడుతున్నారు, ఆన్లైన్ లో పెట్టడం కోసం పెట్టండి, దాని మీద సూచనలు తీసుకోవడం చెప్పి రాధాకృష్ణ గారి కమిటీ ఇది చెప్పింది. సో దాని ప్రకారం ఏదైనా తీసుకోండి, ప్రికాషన్స్ మెజర్స్ తీసుకోండి. ఇది మేము అడుగుతున్నాం ప్రతిపక్షంగా. పైగా ఇంకో విషయం, నేను స్టిల్ ఇప్పటికీ సార్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు బాధ్యత తీసుకోలేదు.
ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయనంతటా ఆయన రాజీనామా చేసినట్టు లెక్క, అంతే కదా? ప్రభుత్వం దాని కూడా వ్యక్తిగత కారణాలంట, ఈ కారణాలు కాదంట, వ్యక్తిగత కారణాలతోనే చేశారంట. ఓకే 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 రైట్. ఉమావల్లి గారు చెప్పండి. అంటే నేను అడుగుతుంది కూడా అదే, మీరు కూడా 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేశారు. సరే తిరుపతిరావు గారు, నేనేదో మీరు ఎలా మాట్లాడాలో చెప్పారు. నా ప్రశ్న అది కాదు. మీరు మీ నుంచి ఇది ఆశించవచ్చా, మీరు ఏం చేయబోతున్నారు అన్న ప్రశ్నే నా ప్రశ్న. పార్టీగా మీ ఇష్టం, మీ స్టాండ్ మీరు తీసుకోవచ్చు. ఇవాళ పార్లమెంట్లో దీని మీద చర్చలో ఒక రాష్ట్రంలో అధికారం రూల్ చేసిన పార్టీ, 5 ఏళ్ళు విద్యా వ్యవస్థ నడిపిన పార్టీ, పరీక్షల లీక్ ఆరోపణలు ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి. ఒక సమగ్రమైన చట్టం జాతీయ స్థాయిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని లోతుగా అధ్యయనం చేసి కేవలం సపోర్టివ్గా కాకుండా ఇష్యూస్ మీద లోతుగా ఇది రైటు ఇది రాంగు అని చెప్పే ప్రయత్నం జరుగుతుందని ఆశించవచ్చా? సార్ అసలు ముందుగా పెద్దలు తిరుపతిరావు గారు ఇందాక మాట్లాడారు. అసలు ఒక పక్కన విద్యార్థులకి సపోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు, అర్థం కావట్లేదు, లేదా సపోర్ట్ చేయలేనట్లుగా కూడా మాట్లాడుతున్నారు. నాకు ఆ పాయింట్ అర్థం కాలేదు. చెప్పేసి స్టూడెంట్స్ ని సంఘ విద్రోహుల కింద, ఉగ్రవాదుల కింద, లేదంటే విదేశీయుల కింద పరిగణిస్తూ వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేస్తూ వాళ్ళ పైన టియర్ గ్యాస్లు వేసి రాళ్లు వేసి ఇవన్నీ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో ఢిల్లీ అంటే ఎంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది సార్. అసలు వీళ్ళు అక్కడ అంతమంది జనాభా చేరినప్పుడు, లక్షలాది మంది విద్యార్థులు వస్తున్నప్పుడు మరి అక్కడ లారీలో రాళ్లు ఉన్నాయంటే అది వీళ్ళకి తెలియకుండానే ఉంటుందా? అది ఎవరి ద్వారా అక్కడ లారీలో స్టోర్ చేసి పెట్టారండి రాళ్లు? అంటే అన్ని కూడా ప్రీ ప్లాన్డ్ గా ఉండి విద్యార్థుల పైన దాడి చేయాలి, అది ఏదో విధంగా అధిష్టానం మీదకి రానివ్వకుండా సంఘ విద్రోహాలు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక నింద వేయాలి. మీరందరూ అడిగిన ఏ ప్రశ్నకి తిరుపతిరావు గారు సమాధానం చెప్పలేదు. మఫ్టీలో ఎవరు కొట్టారు సమాధానం చెప్పలేదు, టియర్ గ్యాస్ ఎవరు ఉపయోగించారు, ఎవరు అనుమతులు ఇచ్చారు, వీటికి ఆయన సమాధానం చెప్పలేదు. అంత పెద్ద ఢిల్లీలో సీసీ ఫుటేజ్ లేవా సార్? నేమ్ లేకుండా, నేమ్ బ్యాచెస్ లేకుండా మఫ్టీలో వచ్చి పోలీసులు దాడి చేస్తున్నారండి. వాళ్ళు పోలీసులా లేదంటే ఆర్ఎస్ఎస్ బృందమా? సుమారు 170 మంది, 170 నుంచి 200 మందికి పైగా గాయాలయ్యాయి సార్. ఎంత దారుణంగా మహిళలను కూడా చూడకుండా వాళ్ళ పైన ఏ విధంగా దాడులు చేశారు, ఏ విధంగా దుస్తుల్ని వాళ్ళని మనం చూసే కొన్ని వీడియో క్లిప్స్ లో కూడా మహిళలని, ఆడపిల్లలని కూడా లేదు, మగవాళ్ళు పోలీసులు అని చెప్పే ముసుగులో సివిల్ డ్రెస్ లో మఫ్టీలో వచ్చారు, బ్యాడ్జీలు లేకుండా వచ్చారు, షూస్ లేకుండా వచ్చారు. మరి వాళ్ళందరూ మరి మేమేమన్నా పోలీసులు అనాలా లేదంటే కాదు? ఉమావల్లి గారు మాట్లాడినంత ఆవేశంగా పాయింట్స్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లా, ఎందుకో మరి తెలియదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సెంట్రల్ కి సంబంధించి న్యూట్రల్ గానే ఉంటారు. ఎందుకుండాలి ఉమావల్లి గారు? విద్యార్థులకు నష్టం జరిగిందని అనిపిస్తే మాట్లాడాలి కదా సార్. విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది, విద్యార్థుల మీద పాశవిక దాడి జరుగుతుందని మీకు అనిపించినట్టు ఆయనకి అనిపిస్తే మాట్లాడాలి కదా, వద్దని ఎవరంటారు? ఖచ్చితంగా సార్. ఇది ఉద్యమం జరగక ముందే మా నాయకుడు ముందుగానే చెప్పడం జరిగింది కదా సార్. ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా సరే జన్జీ అనేది ఎవరు వచ్చినా రాకున్నా పవన్ కళ్యాణ్ గారు జన్జీ గురించి ఏ విధంగా మాట్లాడారు, వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా, వాళ్ళని అవమానించే విధంగా ఏ విధంగా మాట్లాడారని తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ చేస్తూ జన్జీకి వచ్చే అటువంటి యువతరానికి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఈ రోజు ప్రభుత్వాలు సరిగా పని చేయకపోయినా నిలదీసే విధానంలో కాక్రోచ్లు వస్తాయి. వన్ ఆఫ్ ద కాక్రోచ్ నేను అవుతానని చెప్పి ఆయన ఎప్పుడో మద్దతు ప్రకటించారు కదా. ఇంకేం చెప్పక్కర్లేదంటారు అయితే. ఓకే అదే ఇప్పుడు స్ఫూర్తిగా తీసుకొని మరి మోడీ గారు బాధ్యత వహిస్తూ ఈ రోజు ధర్మేంద్ర గారు రాజీనామా చేశారని చెప్పేసి హామీ ఇచ్చేసేసి మళ్ళీ స్టూడెంట్స్ మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసేసి వాళ్ళని ఇబ్బంది పెడతా హామీ ఎందుకు ఇచ్చినట్టు మళ్ళీ వాళ్ళ పైన ఎందుకు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తూ ఉన్నారు సార్. ఓకే రైట్. మీరు పార్లమెంట్ లో రేపు మీ రాజ్యసభ సభ్యులు కానీ లోక్సభ సభ్యులు కానీ దీని మీద నిష్పక్షపాతంగా మీ అభిప్రాయాలు చెప్తారని ఆశించవచ్చు. అది ఒకటి చెప్పండి చాలు. ఖచ్చితంగా వస్తుంది సార్, ఖచ్చితంగా మాట్లాడతారు, నేనైతే ఆశిస్తూ ఉన్నాను. రైట్ అండి. మాకు తెలిసిన విషయం కూడా ఖచ్చితంగా దీని మీద ఫైట్ జరుగుతుంది. అది స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా డిఎస్సి ఏ విధంగా అక్రమాలు జరిగాయి, ఏ విధంగా అభ్యర్థుల్ని మోసం చేశారు అనేది ఈ రోజు మేము అందరం కూడా దాని మీద మీరు ఎలాగో చేస్తారు, దాని మీద మీకు ఎవరు చెప్పక్కర్లేదు ఉమావల్లి గారు. దీని గురించి నేను అడుగుతున్నా. ఏపీలో విషయం కూటమి ప్రభుత్వం మీరు ఎలాగూ ఎక్కడైనా ఎన్డీఏ కూటమియే కదా సార్. కరెక్ట్. ఓకే రైట్. ప్రధాని మోడీ గారు ఎన్డీఏ కూటమియే, మా ఆంధ్ర రాష్ట్రంలో రైట్. ఆయన చేసినటువంటి దారిలోనే కదా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నడవాల్సింది. ఓకే నిఖిల్ గారు
అక్రమాలు అన్నప్పుడు విద్యార్థులకు అందరికీ సమానంగానే ఖచ్చితంగా ఉండాలి కదా. ఖచ్చితంగా మీరు ఫైట్ చేయండి ప్రధాని వద్దట్లా చంద్రబాబు నా నాయుడు చర్చ గారు వల్ల ఖచ్చితంగా చెప్పాలి. ఆయనే బాధ్యత వహించి చెప్పాలి. ఖచ్చితంగా ఉమాలి గారు ఇప్పుడు ఏపీలో పరీక్షలో లీక్ అయినా కూడా ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చే చట్టం పరిధిలోకి అన్నీ వస్తాయి. ఖచ్చితంగా అలాంటివి కూడా బయటపడవచ్చు, వాటిని కూడా బయట తీసే ప్రయత్నం చేయండి. సంతోషం. నిఖిల్ గారు, నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ మీరు ఈ దాడులు ఇవన్నీ చూశారు. సరే, మీరు ఇక్కడ కాంగ్రెస్ మీకు ప్రతిపక్షం, మీకు అధిక శత్రుపక్షం కావచ్చు, అక్కడ తెలుగుదేశం శత్రుపక్షం కావచ్చు వైసీపీకి. పాయింట్ ఏంటంటే ఇక్కడ విద్యార్థి సంబంధించిన సమస్య. రాజకీయాలు నిజంగా ఏ పార్టీ కూడా అది విద్యార్థుల సమస్య అన్నట్టుగానే ఉన్నారు. చివరికి ఒక స్థాయి దాటిపోతున్న తర్వాత రాజకీయ పార్టీలన్నీ స్పందించారు, మీరు కూడా స్పందించారు, నేను కాదంట్లా. ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంది. 24లో జరిగిన 26లో రిపీట్ అయింది. అదే మంత్రి ఇకనైనా బిల్లులో ఇప్పుడు చర్యలు ఎన్టీఏలో కొంతమంది ఉద్యోగులు తీసేస్తే పరిష్కారం కాదు, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్స్ని పెట్టాల్సిన అవసరం ఉన్నది. దానికి ఆ బిల్లు ఎలా ఉంది, దాని మీద అలాగే విద్యార్థుల మీద మళ్ళీ దాడులు జరగకుండా మీ హయాంలో కూడా కీలకంగా అసలు ధర్నా చౌకర్ని తీసేయటం మీద చాలా పెద్ద విమర్శ వచ్చింది. మీరు అంగీకరించకపోయినా విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు లేకుండా, సమస్యల పట్ల భావవ్యక్తీకరణ చేసే హక్కు లేకుండా చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి మనం చూసాం. ఇప్పుడు దాడి మీద హోంమంత్రి స్పందించాలి, లేకపోతే వాళ్ళకి వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు బలంగా డిమాండ్ చేస్తుంది. ఏం చెప్తారు? ఖచ్చితంగా సార్, అధికారంలో ఉన్న వాళ్ళు కొంచెం ఓపికతో సంయమనంతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా కూడా గౌరవ దేశ హోంమంత్రి గారు అమిత్ షా గారు సమాధానం చెప్పాలని ఇంతమంది అడుగుతా ఉన్నా కూడా ఈ రోజు వరకు సమాధానం రాదు. పైగా అసలు చర్చలో ఎక్కడ సంబంధం లేని విధంగా అక్కడ ముస్లింలు ఎందుకు వచ్చారు, క్రిస్టియన్లు ఎందుకు వచ్చారు, అక్కడ ఉన్నటువంటి ముస్లింలు అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు, యువకులందరికీ కూడా ఫుడ్ తినబెడుతూ ఉన్నారు సార్. వాళ్ళు అందరూ తినబెట్టారు. అయితే దాంట్లో కేవలం ముస్లింలను మాత్రమే ఎందుకు పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు? అయితే అది కూడా పక్కన పెడుతూ ఎప్పుడు ఎక్కడ ఏ చర్చ జరిగినా కేవలం ఆ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇవి మాత్రమే ఎందుకు వస్తా ఉన్నాయి? ఇప్పుడు కూడా స్వయంగా కేవలం ఈ జెన్జీ ఉద్యమానికి సంబంధించి నీట్ పేపర్ లీకేజ్ బీజేపీ ఎంపీల పిల్లలు కూడా మేము వీఆర్ ఇన్ సపోర్ట్ విత్ కాక్రోచ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒరిస్సా ఎంపీ గారి కుమార్తె ఉంది, పిల్లలు కూడా మాట్లాడుతున్నారు కదా, అందరూ కనపడుతుంది. ఇంతమంది మాట్లాడుతూ ఉంటే ఈ డిబేట్ లో కూడా ఇప్పుడు వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. అక్బర్ అంటా ఉన్నారు, బాబర్ అంటా ఉన్నారు. మా తెలంగాణలో ఉన్నటువంటి ఇదే తెలంగాణలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు గతంలో మాట్లాడినారు, శివాలు వస్తే మీయి, శివాలు వస్తే మాయి. అసలు ఈ చర్చలన్నీ ఎందుకు వస్తా ఉన్నాయి? నిజంగా కూడా విద్యార్థులకు సమాధానం చెప్పే శక్తి ఎందుకు లేకపోతా ఉంది? యువకులకు సమాధానం చెప్పే శక్తి ఎందుకు లేకపోతా ఉంది? నిజంగా మీరు ఆ కేసులు విత్డ్రా చేస్తారా చెయ్యరా? వెరీ సింపుల్ క్వశ్చన్. దాని మీద సమాధానం చెప్పారు. అది ఎంత గొప్పగా కుల్లబడుస్తా ఉంటే కూడా మనం చూస్తా ఉంటే లేదు సంఘ విద్రోహ శక్తులు అని చెప్తా ఉన్నారు. సంఘ విద్రోహ శక్తులు ఈ భారతదేశంలో ఢిల్లీ నగర వీధుల్లో తిరుగుతా ఉంటే, అది కూడా ప్రధాని నివాస పరిసర ప్రాంతాల్లో తిరుగుతా ఉంటే కేంద్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తా ఉంది సార్? మరి ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటా ఉన్నారా? ఈ రోజు అమిత్ షా గారు నడుపుతున్నటువంటి హోం మంత్రిత్వ శాఖ ఫెయిల్ అయింది అని ఒప్పుకుంటారా? నరేంద్ర మోడీ గారు ఫెయిల్ అయినరు అని ఒప్పుకుంటారా? వీటికి ఎక్కడ సమాధానాలు చెప్పారు? ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్. నిజంగా కూడా మీరు చట్టాలను స్ట్రెంథెన్ చేయండి. కేవలం ఎక్కడెక్కడైతే ఏ లూప్స్ పెట్టాలనే ఆలోచనలు పక్కన పెట్టి పూర్తి స్థాయిలో చట్టాలను స్ట్రెంథెన్ చేయడం ద్వారా రేపు పొద్దున ఎక్కడ కూడా పేపర్ లీకేజీలు జరిగే అవకాశం లేకుండా చేయండి. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మ్యాండేటరీ చేయండి. అవన్నీ ఏ రకంగా చూసినా కూడా డబుల్ ఇంజన్ సర్కార్లు అని చెప్తా ఉంటారు. ఎక్కడికక్కడ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా అస్సాంలో మరి ఈ పదం వాడాలనో లేదో కానీ సిగ్గుపడే విధంగా అస్సాం ముఖ్యమంత్రి నిండు శాసనసభలో ఒప్పుకున్నారు సార్. ఇదే బీజేపీ ముఖ్యమంత్రి, మా అస్సాంలో పేపర్ లీక్ అయిన మాట వాస్తవమే, 100 రూపాయలకు ఒక క్వశ్చన్ పేపర్ బయట జిరాక్స్ సెంటర్ లో దొరికిన మాట వాస్తవమే అని నిండు శాసనసభలో చెప్పారు. ఆయన బీజేపీ ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి అనేది పక్కన పెడితే ఇంత గొప్పగా ఈ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పరిపాలన చేస్తా ఉంది, అది కూడా నిన్ననో మొన్ననో అధికారంలోకి వచ్చారనే పరిస్థితి కాదు కదా. 12-13 సంవత్సరాలు అవుతా ఉంది మీరు బాధ్యత తీసుకొని. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఎందుకు నడుస్తా ఉంది? ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఎక్కడెక్కడైతే విద్యార్థులకు, నిరుద్యోగులకు సంబంధించి ఇబ్బందులు జరుగుతా ఉన్నాయో మేము ఫైట్ చేస్తా ఉన్నాము. ఇదే జెన్జీకి సంబంధించి కూడా లాఠీ చార్జ్ జరిగిన తర్వాత నిజంగా కూడా మొట్టమొదటి స్పందించాల్సింది భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. కానీ వారు స్పందించలేదు. మొట్టమొదటిగా స్పందించింది మీరు మళ్ళీ కూడా రీచెక్ చేయండి, మా నాయకుడు కేటీఆర్ గారు స్పందించింది సార్. వాళ్ళకి సంబంధించి ఇదే జెన్జీకి సంబంధించి మేము వాళ్ళకు మద్దతుగా ప్రొటెస్ట్ కూడా పెట్టినాము. స్వయంగా మా కేటీఆర్ గారు వారి 50వ పుట్టినరోజును కూడా పక్కన పెట్టి జెన్జీ ఉద్యమానికి మద్దతు పలికినారు, ప్రొటెస్ట్ లో కూర్చున్నారు. రేపు పొద్దున భవిష్యత్తులో కూడా ఇదే జెన్జీకి సంబంధించి, ఇదే నిరుద్యోగులకు సంబంధించి, యువకులకు సంబంధించి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మా పార్టీ పక్షాన ఈవెన్ మీకు అడ్వకసీ విషయంలో కావాలన్నా కూడా భారతదేశ స్థాయిలో ఉన్నటువంటి యువకులందరికీ మద్దతు చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం, మా పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పిండ్రు. రైట్ సార్, రైట్. తిరుపతిరావు గారు 3-4 విషయాలు కొంచెం స్పష్టంగా, మీకు సఫిషియెంట్ టైం ఉంది, 3-4 విషయాలు ఒకటి చెప్పండి. బిల్లులో
చాలా కీలకమైన అంశాలు కొన్ని ప్రస్తావించారు. 2 నెలల్లో ఛార్జ్ షీట్ ఫైల్ కావాలి, 3 నెలల్లో విచారణ పూర్తి కావాలి, అలాగే శిక్షలు రకరకాల స్థాయిల్లో ఏవేవి ఈ అన్ఫెయిర్ మీన్స్ కింద వస్తే అవన్నీ కూడా బిల్లు ప్రస్తావించారు. బిల్లు మీద చర్చ జరుగుద్దని మనం ఆశిద్దాం. అయితే పాయింట్ ఏంటంటే, గతంలో ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ నివేదికలో ఏమైంది, వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ అమలైనయా లేదా మనకు తెలియదు. అమలైతే ఈ పరిస్థితి రాదని అనుకుంటున్నారు జనం. రెండోది, ఇప్పుడు ఒక కమిటీ వేస్తూ ఉన్నారు. ఈ కమిటీ కూడా 2 నెలల్లోనో 3 నెలల్లో నివేదిక ఇవ్వమంటూ ఉన్నారు. ఒకసారి మీరు చట్టం చేసేశాక కమిటీ ఇచ్చే నివేదిక ఉపయోగం ఏంటి? గతంలో వేసిన కమిటీ నివేదిక ఏమైంది? ఇప్పుడు 101 సూచనలు చేశారు అని చెప్పి స్పష్టంగా 24లోనే 2 ఏళ్ల క్రితమే జరిగింది అది. దాని మీద ఏమి అసలు ఆ నివేదిక వచ్చిన సంగతి కూడా ఈ లీక్ అయ్యేదాకా ఎవరికి తెలియదు. వాళ్ళు ఏమి ఇచ్చారో దానిలో మీరు ఏం అమలు చేశారో తెలియదు. మళ్ళీ అలా మళ్ళీ కాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోదలుచుకున్నారు తిరుపతిరావు గారు? ఒక్క విషయం ఏంటంటే, ఏదైతే సవరణలు, చట్ట సవరణలు ఇవి ఇవాళ చేసిన దానికి ఇది అంతము అని చెప్పేసి అనుకోవడానికి మనకేం చరిత్ర ఎక్కడ చెప్పండి. ఏ చట్టం తీసుకోవాలి, ఏ న్యాయస్థానాల్లో వస్తున్నటువంటి తీర్పుల ఆధారంగా అప్డేట్ అవుతున్నటువంటి సందర్భం వాళ్ళకి కూడా మీరు 24 సంబంధించి కొన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి, కొన్ని అవ్వాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ నేను కిషోర్ గారు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీరు ఏంటంటే పూర్తి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కనుక కోఆర్డినేట్ చేస్తే మీరే చెప్పేస్తారు అన్ని, మాకు అవకాశం ఉండదు. మీతో అదొక ఇబ్బంది. చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్పాల్సింది మీరు చెప్పేశారు. నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఏదైతే మనకి ఈ పేపర్ లీకేజీకి సంబంధించి కూడా ఈ మారు జరిగినటువంటి అసలు మూల పురుషుడు ఎవడనేది మీకు తెలుసు కదా. ఒక ప్రొఫెసర్, ఒక 10 మంది ఒక సబ్జెక్టు కు సంబంధించి 10 మంది తయారు చేసినటువంటి పేపరు మిక్స్ చేసి అందులో ఒక ప్రొఫెసర్ ఎక్కువ ఉన్నాయి అనేది ఆ ప్రొఫెసర్ కి తెలిస్తే ఆ ప్రొఫెసర్ ఈ నేరానికి పాల్పడినటువంటి సందర్భం. ఇది కీలకమైనటువంటి పాయింట్. ఇప్పుడు కరెంట్ టాపిక్ వచ్చేసరికి అంటే ఇది గతంలో ఇటువంటి పరిస్థితి గతంలో పేపర్ లీక్లు ఇప్పుడు కాంగ్రెస్ టైంలో జరిగాయా, టిఆర్ఎస్ టైంలో జరిగాయా, లేకపోతే వైసీపీ టైంలో జరిగాయా, లేకపోతే మా టైంలో జరగలేదు అని చెప్పడం ఇక్కడ నేనేమి సిద్ధంగా లేదు. ఒక్కొక్కసారి అప్డేట్ అవుతుంది అనమాట, విషయం అనేది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ తరహాలో మాత్రం ఇంత ముందు జరగలే, నేనే ఒప్పుకోను. ఇప్పుడు జరిగినటువంటి తరహాలో గతంలో చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది. కాబట్టి ఇది ఇవాళ మనం చట్టం ప్రవేశపెడుతున్నాం కాబట్టి రేపు మళ్ళీ కమిటీ రికమెండేషన్స్ ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ సాధన చేసుకోవచ్చు. లేకపోయినట్టుగా అందులో ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నట్టయితే ఆర్డినెన్స్ లో లేకపోతే ఇమీడియట్ గా కావాలనేసి అంటే చాలా సాధనాలు మనకు రాజ్యాంగం ఇచ్చున్నారు. అది ఇంకొక ప్రశ్న ఏంటంటే సార్, మిగతానే పక్కే పెడదాం సరే, ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా రాజకీయమైన అంశం, పార్టీ పరంగా మీకు దెబ్బ కావచ్చు, మరొకటి కావచ్చు, అలాగే కేసులు ఎత్తేయటం ప్రభుత్వానికి కొంత ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. వాళ్ళు అడిగిన మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే అసలు చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం. తిరుపతిరావు గారు, మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పండి. ఈ క్షణం దాకా వాళ్ళకి అండగా ఉంటామన్న మాట తప్ప ఆ కుటుంబాలకి ఇంత కనీసం ఎందుకంటే ప్రభుత్వం చేసిన తప్పు వల్ల వాళ్ళ జీవితాలు బలైనాయి. ఆ ఒత్తిడిని తట్టుకోలేక 20 మంది చనిపోయారు. అది సరే, అది రైటా రాంగ్ నేను వెళ్ళట్లా, కారణం లోపం వాళ్ళది కాదు, ప్రభుత్వాన్ని. నష్టపరిహారం ప్రకటించారు ఇప్పటిదాకా, చెప్పండి. ఖచ్చితంగా ఇక్కడ వారు చనిపోవడం అయితే ఎవరు స్వాగతించట్లేదు. చనిపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకంటే నీటి విద్యార్థులకు సంబంధించి రాజస్థాన్ కేంద్రంగా వేలాది మంది విద్యార్థుల తాలూకా వ్యతలు అవన్నీ మీకు తెలియను కాదు, మాకు తెలియను కాదు. ఆ ఒత్తిడి మేరకు సరే, అది దురదృష్టకరమే. ఏదైతే ఈ ₹1,00,00,000 డిమాండ్ వీటికి సంబంధించి మాత్రం నాకు తెలియదు అని చెప్పాల్సిన అవసరం లేదు. పరిశీలనలో ఉన్నాయి. ఇవాళ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సరే వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా ₹1,00,00,000 ఇచ్చేస్తే అక్కడ సమస్య చివరికి వెళ్ళిపోయింది అనుకోవడానికి అవకాశం ఉందా? సార్, సమస్య పరిష్కారం అయినట్ల తేలిగ్గా ఏ ప్రభుత్వాలైన ముందు నష్టపరిహారం విషయంలో కాస్త ఉదారంగా ఉంటాయి, అది కూడా మీరు చేయట్లేదు. అది పాయింట్. అదే నేను నాకు తెలియదని చెప్పడానికి అంటే అది పరిశీలనలో ఉంది. కేవలం ₹1,00,00,000 ఇచ్చేసి అక్కడ చూసారా, గతంలో మా సోదరి మీరు
మీరు ఏదో కొంచెం చెప్తే తను కూడా బాగా ఎక్కువగానే మాట్లాడింది. ఇప్పుడు గతంలో ఇక్కడ వైజాగ్ లో జరిగినటువంటి ఒక సంఘటనలో ₹1,00,00,000 ప్రకటించి వెళ్ళిపోయాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి. కనీసం అది బాధితులు పరామర్శించి కూడా చేయలే. అంత మాత్రాన్ని ఇప్పుడు ఆ ₹1,00,00,000 వాళ్ళకి వ్యక్తులు వచ్చేసారా? రాలేదు కదా. నేనేమంటానంటే అది పరిశీలనలో ఉంది. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఉద్యమకారులు చేసినటువంటి డిమాండ్స్ ఇమీడియట్ గా అడ్రస్ చేయడం అనేదే దాని మీదే కాకుండా అసలు దానికి సంబంధించి సమస్య ఏంటి, దానికి ఉన్నటువంటి పరిష్కారాలు ఏంటి, ఆ మార్గాల్లో ఇది ఒకటి తప్పిస్తే ఇదే మెయిన్ కాదు కదా. నేను అదే మెయిన్ అంటలేదు, మీరు ఇమీడియట్ గా అడ్రస్ చేశారని కూడా ఎవరు అనుకోవట్లేదు సార్. ఉద్యమం పీక్ స్థాయికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు మోకాలు పచ్చడైన తర్వాత సరే ప్రభుత్వం అడ్రస్ చేసింది, వాళ్ళు చర్చలకు పిలిచారు. పాయింట్ నేను అడిగింది ఎందుకంటే సరే పార్లమెంట్లో ఎలాగో మీ చేతుల అధికారులు ఉంది, బిల్లు పాస్ చేస్తారు. ఏ ప్రభుత్వం అయినా అసలు ముందు రాజకీయం లేకుండా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఉదారంగా ప్రకటించేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభుత్వం తప్పు స్పష్టంగా కనపడుతున్నా ఇప్పటిదాకా ప్రకటించకపోవడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఎస్ ఓమవల్లి గారు మీరే చెప్పబోతున్నారు, క్విక్ గా చెప్పండి. ఇక్కడ ఒక్క నిమిషం, ప్రభుత్వం తప్పు అనేసి అంటే తిరుపతిరావు గారు అదే వైజాగ్ ఇన్సిడెంట్ గురించి చెప్పారు కదా సార్. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ గ్యాస్ లీకేజ్ వల్ల చనిపోతే కొంతమంది వెంటనే స్పందించి వెంటనే వెళ్లి ₹1,00,00,000 ఇంటికి నష్టపరిహారం కింద ఇవ్వడం జరిగింది. అంతేగాని అంటే చెప్పేమన్నంత మాత్రాన ఇవ్వలేదు. నష్టపరిహారం మీరు కాదండి, ప్రభుత్వం కాదు ఇవ్వాల్సింది. అధికారంలో ఉన్నారు కాబట్టి బాధ్యత వహిస్తూ నష్టపరిహారం కింద ఇవ్వడం జరిగింది. ఉమావల్లి గారు ఒక్క నిమిషం. ఎస్ తిరుపతిరావు గారు కంప్లీట్ చేయండి. తిరుపతి గారు ఇప్పుడు పరిశీలనలో ఉంటుందా, కనీసం దాన్ని పరిష్కరిస్తారా? హర్షిస్తాం. భవిష్యత్తులో ఊహించుకొని నీట్ పేపర్ లీక్ అయితే అసలు అక్కడ విషయం నీట్ పేపర్ లీక్ అయిందా లేదా దాని గురించి మాట్లాడకుండా కులాలు మతాల గురించి మాట్లాడుతూ దాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యమంలో ఎంతో మంది మహిళలు నష్టపోయి కాపాడ్డారు, 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి అటువంటి కుటుంబానికి వీళ్ళ నిర్లక్ష్యం వహించబట్టి చూస్తూ ఉన్నారు. కేవలం పరీక్ష రాసిన వాళ్ళు కాదు, మద్దతు తెలుపుతున్న వాళ్ళు కూడా బీజేపీ నాయకుల కుమార్తెలే మద్దతు తెలుపుతున్నారు. రైట్ అండి. ఓకే, ఈయనేమో మొత్తంగా నీట్ పరీక్ష లీక్ సంబంధించి మరి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఒక సమగ్రమైన చట్టాన్ని పార్లమెంట్లో చర్చకు పెడతా ఉన్నారు. దాని మీద ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అయితే ముందు విద్యార్థుల మీద జరిగిన దాడికి సంబంధించి హోంశాఖ మంత్రి దాని మీద సభలో వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏదేమైనా లోతైన చర్చ అవసరం, పరిష్కారాలని ప్రతిపక్ష పార్టీలు సూచించాల్సిన బాధ్యత ఉన్నది. ఒక సమగ్రమైన చట్టం వేగంగా విచారణలు పూర్తయి శిక్షలు పడాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ ఇలాంటివి జరగకుండా విద్యార్థుల బతుకు రోడ్డు పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలది, రాజకీయ పార్టీల మీద ఉంది. ఆ రకం జరగాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న నిఖిల్ రావు గారికి, అలాగే వెంకటనాయక్ గారికి, ఉమావల్లి గారికి, అలాగే పూడి తిరుపతిరావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు